హలో గాయ్స్, ఈ రోజైతే మేము క్రాకర్స్ కొందామని స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఇది దివాళీ రోజు తీసిన వీడియో, ఎందుకంటే మాకు ముందు నుంచి ఏం ప్లాన్ లేదు. బేసిక్గా నేనేంటంటే దివాళీ అంటే నాకు చాలా భయం. నేను ఆ రోజు అసలు బయటకు కూడా రాను. క్రాకర్స్ అంటే నాకు చాలా భయం అనమాట. బట్ తను ఏంటంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం, ఎక్కువ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పాడు. సో మేమైతే ఇంకా ఓకే అని చెప్పేసి స్టోర్కి వచ్చేసాం. ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయంటే చూస్తున్నారు కదా, అన్ని కొత్త కొత్త నేమ్స్, కొత్త కొత్తగా ఫైర్ అవుతాయి అది ఇది అని చెప్పేసి. బట్ మేము ఏమిటంటే ఏం తీసుకోలేదు, జస్ట్ మనకు తెలిసిన కొన్ని ఐటమ్సే తీసుకున్నాము. ఇంకా మేము తీసుకుని బయటకైతే వచ్చేసాం. స్టోర్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఎంటీ ఉంది, ఎందుకంటే దివాళీ రోజు కదా. ప్రైజెస్ అయితే టూ హై అనిపించాయి. చూసారు కదా, ఈ కొన్నికే మాకు అరౌండ్ 3000 పడింది అనమాట. చాలా ఎక్కువ ప్రైస్ అయితే అని నాకు అనిపించింది. పాపం అందరూ అఫోర్డ్ చేయలేరు కదా, కొంచెం రీజనబుల్ ఉంటే బాగుండు. ఇదైతే బటర్ఫ్లై అంట, ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. నాకేంటంటే తను వెలిగించగానే భయం వేస్తుంది, నేను తనని వెనక్కి లాగేసాను, అంటే పేలుతుందేమో అనుకున్నాను. బట్ అదేంటంటే ఒక డ్రోన్లా పైకి వెళ్ళిపోయింది. అసలు మన చిన్నప్పుడు ఇవేవీ లేవు, అసలు కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. దట్టు అప్పట్లో ఏంటంటే కొంచెం వెలిగించగానే కొంచెం ఎక్కువ ఫీల్ అన్న వచ్చేది, ఎక్కువసేపు అన్న వెలిగేవి. ఇప్పుడు అలా ఏం లేదు, ఇలా వెలిగించగానే ఇలా ఆరిపోతున్నాయి. నాకు అన్నిట్లోకి భూచక్రం కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు తిరిగిందనమాట. ఇంకా తనైతే ఒక గన్ తీసుకున్నాడు, అస్సలు వదలలేదండి, గన్తో ఆడుకుంటూనే ఉన్నాడు. అదేంటంటే ఫైర్ వస్తుంది, స్మోక్ వస్తుంది, సౌండ్ కూడా, అంటే ఒక రియల్ గన్ లాగా అనిపించింది. తను ఇంకా దాన్ని పట్టుకుని అస్సలు వదలలేదు. నన్ను భయపెడుతున్నాడు అనమాట, కాల్ చేస్తాను అది ఇదని. చూసారా అసలు ఎలా ఆడుకుంటున్నాడో చిన్నపిల్లోళ్ళలాగా. ఇంకా మా దివాళీ అయితే ఇంత సింపుల్గా జరిగింది గైస్. మీది ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ మా తరపు నుంచి హ్యాపీ దివాళీ.